చైనాకి సంబంధించి తైవాన్కి సంబంధించి ఇప్పుడు సడన్గా ఈ టిబెట్కి సంబంధించి తైవాన్లో గొడవలు జరుగుతున్నాయి, ఫిలిప్పీన్స్లో గొడవలు జరుగుతున్నాయి, టిబెట్ మీద కొంత ఇబ్బందిగా ఉంది. చైనా ఎందుకు సడన్గా టిబెట్ మీద పడింది? మళ్ళీ చైనా టిబెట్ మీద పడ్డం కాదు, ఇక్కడ టిబెట్ గురించి ఇప్పుడు ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటే చైనా టిబెట్ నుంచి ప్రవహించే 3 ప్రధాన నదుల్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని, ఆ నదుల యొక్క వనరుల్ని తనకు వినియోగించుకోవాలన్న ఒక ఉద్దేశంతో చైనా పనిచేస్తోంది. ఆ ఉద్దేశం మంచిదైతే పర్లేదు. ఆ ఉద్దేశం వెనకాల ఇంకొక రహస్య అజెండా చైనా ఏం పెట్టుకుంది అనంటే ఈ 3 నదులు అటు తూర్పు ఆసియాలో, దక్షిణాసియాలో ఈ 2 చోట్ల కూడా చాలా కీలకమైన నదులు. ఈ 2 చోట్ల ప్రజలకి జీవనాధారం కల్పించే నదులు. ఇక్కడ ఎకానమీకి ఆ నదులు ప్రధానమైనవి. ఆ 3 నదులు, ఒకటి సింధు, 2 బ్రహ్మపుత్ర, 3 మెకాంగ్. సింధు నది మీద చైనా పెద్దగా కంట్రోల్ నేరుగా చేయలేని పరిస్థితి. ఎందుకంటే టిబెట్లో పుట్టి సింధు వెంటనే భారత భూభాగంలో మన లడాఖ్లోకి వచ్చేస్తుంది. లడాక్ నుంచి పీఓకే గుండా సింధు వెళ్తుంది. సో నేరుగా కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో చైనా ఏం చేసింది అంటే పీఓకేలో సింధు నది మీద డ్యామ్ కట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అది పూర్తి కావట్లేదు. దానికి కారణం పాకిస్తాన్ సరిగ్గా సహకరించకపోవడం, అక్కడ ఉన్న పరిస్థితులు, భారత వ్యతిరేకత, ఇవన్నీ కలిపి అక్కడ చైనా పెద్దగా సఫలం కాలేదు. కానీ రెండోది ఏదైతే మెకాంగ్ రివర్ ఉందో, మెకాంగ్ రివరు తూర్పాసియాలోని బర్మా అంటే మయన్మార్, లావోస్, థాయిలాండ్, కంబోడియా ఈ దేశాలన్నింటికి కూడా అది ఒక లైఫ్ లైన్. ఇన్ని దేశాల గుండా ఆ నది వెళ్ళి మనకి ఈ పసిఫిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ఈ మెకాంగ్ రివర్ మీద ఆధారపడి ఉన్నాయి. సో చైనా ఏం చేసిందంటే మెకాంగ్ రివరు అప్పర్ రీచెస్ ఏదైతే టిబెట్లో ఉంటుందో అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్స్ కట్టింది. ఎప్పుడైతే 11 హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్స్ కడితే ప్రతి నీటి బొట్టు కంట్రోల్ చేయడం ప్రారంభమైపోయింది. అలా ప్రారంభమైన తర్వాత థాయిలాండ్లో 2019లో 40 ఏళ్లలో రాని కరువు ఏర్పడిపోయింది. కేవలం ఈ హైడ్రో ప్రాజెక్టులు నీటిని కంట్రోల్ చేయడం వల్ల. ఇప్పుడు వర్షపు సైకిల్ ఎలా ఉంటుందంటే మనకి 5-6 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడో సంవత్సరం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇబ్బంది వచ్చిన రోజు నువ్వు ఎడారిగా మారిపోయావు. ఎందుకంటే వచ్చిన ప్రతి నీటిని చైనా ఆపుకుంది. ఒకటి. రెండోది, ఎడారిగా నీకు ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు నువ్వు ఒకసారిగా వదిలేస్తే ఇవన్నీ మునిగిపోతున్నాయి, వరదలతో ఇబ్బంది పడుతుంది. దానివల్ల ఏమవుతోంది, ఈ రివర్ కారణంగా ఉన్న అగ్రికల్చర్ దెబ్బతింటోంది. ఈ రివర్ మీద ఆధారపడిన ఫిషరీస్ కానీ ఇతరత్ర పరిశ్రమలు అన్నీ దెబ్బతింటున్నాయి. ఇది చైనా విజయవంతంగా ఈ దేశాలని ఇబ్బంది పెట్టడానికి ఉపయోగించుకున్నాం. అంటే ఒకటి, నేను ఏదో క్లీన్ ఎనర్జీ, నీట్ ఎనర్జీ కోసం ఇదంతా చేస్తున్నాను, ఇక్కడ అవకాశాలు ఉన్నాయి టిబెట్లో అనేది ఒక ఎత్తు అయితే, వెనక ఈ అజెండా ఉంది. దీని మీద తూర్పాసియా దేశాలు ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాయి. ఇక్కడ తూర్పు ఆసియా దేశాలని చైనా 2 రకాలుగా ఇబ్బంది పెడుతోంది. ఒకటి, దక్షిణ చైనా సీ అంతా నాదే అని, అది మొత్తం నా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని, ఇక్కడ ఏది చేసినా నేనే చేయాలని, మీకు ఏమాత్రం హక్కులు లేవని ఒక వాదన. రెండోది, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఈ మెకాంగ్ నీటి ప్రవాహాన్ని చైనా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు అదే స్ట్రాటజీని చైనా బ్రహ్మపుత్ర మీద కూడా ప్రయోగించాలి అనేది చైనా యొక్క ఆలోచన. ఇప్పటికే బ్రహ్మపుత్ర అప్పర్ రీచెస్, ఎక్కడైతే బ్రహ్మపుత్ర టిబెట్లో ప్రారంభమై, అది బ్రహ్మపుత్ర ఎలా ఉంటుందంటే టిబెట్లో ఒక 700-800 కిలోమీటర్లు ప్రవహించి ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని అరుణాచల్ ప్రదేశ్ గుండా అస్సాంలోకి వస్తుంది. అంటే ఇట్లా వెళ్తున్నది మళ్ళీ యూటర్న్ తీసుకుని వెనక్కి వస్తుంది. సో ఈ అప్పర్ రేంజెస్లో ఇప్పటికే 4 డ్యామ్లు కట్టింది చైనా టిబెట్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్లో. ఆ 4 డ్యామ్ల వల్ల భారతదేశానికి కానీ బంగ్లాదేశ్కి కానీ పెద్దగా ఇబ్బంది రాలేదు. ఎందుకంటే ఎక్కడైతే చైనా డ్యాములు కట్టిందో అక్కడి నీరు భారతదేశానికి రాదు. భారతదేశానికి నీరు వచ్చే ప్రదేశం ఎక్కడుంటుందంటే మన బోర్డర్ నుంచి 250 కిలోమీటర్ల పరిధి ఏదైతే బ్రహ్మపుత్రాది ఉందో అక్కడ అత్యధిక వర్షపాతం ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే నీళ్లు ఈరోజు మనకి భారతదేశానికి కానీ బంగ్లాదేశ్కి కానీ
బ్రహ్మపుత్ర ద్వారా వచ్చేవి. ఇంకా అస్సాం వరదలు ఎక్కువ రావడం, వరదలు రావడం ఇదంతా కూడా అక్కడ వాన ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది అని అంటే అక్కడ డ్యామ్ కట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ డ్యామ్ కట్టాలన్న ప్రణాళిక ఈరోజు కాదు, గత 20-30 ఏళ్ళుగా 4 డ్యాములు కట్టేటప్పుడు కూడా ఈ డ్యామ్ కట్టాలని చైనా ప్రయత్నం. కానీ అక్కడ చైనాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒకటేంటంటే ఆ 250 కిలోమీటర్ల ప్రాంతంలో ఒక 50 కిలోమీటర్లు భారత సరిహద్దు నుంచి 40 కిలోమీటర్లకి అవతల ఒక 50 కిలోమీటర్ల ప్రాంతంలో ఈ వానంతా వస్తుంది. అక్కడ ప్రధానమైన జియోగ్రాఫికల్ ఇబ్బంది ఏంటంటే ఈ 50 కిలోమీటర్లలో నది ఒక్కసారిగా 2500 అడుగులు కిందకు వచ్చేస్తుంది. అంటే అంత ఏటవాలుగా అక్కడ నదీ ప్రవాహం ఉంటుంది. అంత 2500 అడుగులు కింద కంటే నయగరా జలపాతం నుంచి పడే నీటి వేగం కన్నా ఎక్కువ వేగం ఉంటుంది ఇక్కడ. దాంతో చైనా అక్కడ డ్యామ్ కట్టలేని పరిస్థితి. ఎంత డీప్ జార్జ్ ఉంటుంది. ఒకటేమో ఏటవాలు, రెండోది హిమాలయాల్లో అత్యంత లోతులో ఉంటుంది అది. ఇప్పుడు మనం కూడా చినాబ్ రివర్ అవి చూస్తే 2000 అడుగులు 3000 అడుగులు కింద ఉంటాయి. మనం కట్టిన బ్రిడ్జే 1000 అడుగుల పైన వెళ్తోంది. అంత లోతైన లోయలో ఒక్క ఏటవాలుగా 2000 అడుగులు ఒక్కసారి నీరు దిగుతూ ఉంటే అక్కడ డ్యామ్ కట్టడం అసాధ్యం, ఆ వాటర్ని నిలపడం. మూడవది అక్కడ నీకు ఎక్కువ వర్షపాతం ఉంటుంది. అంటే పడితే కుంభవృష్టి పడుతుంది. సో ఆ కుంభవృష్టి ఒకటి, 2000 అడుగులు వాలుతో నీళ్లు ప్రవహించడం అంటే విపరీతమైన వేగం ఉండడం, అక్కడ ఉన్న జియోగ్రఫీ లోతైన లోయ ఉండడం, దీంతో చైనా ఇప్పటిదాకా ధైర్యం చేయలేదు. చివరికి ఇప్పుడు చైనా డిసైడ్ ఏం చేసిందంటే ఈ 50 కిలోమీటర్ల ఏటవాలు ప్రాంతంలో ఎక్కడైతే చివరి దశ ఉందో అక్కడ డ్యామ్ కట్టాలని నిర్ణయించుకుంది. అక్కడ డ్యామ్ కట్టడం వల్ల ఒకటి ఛాలెంజెస్ చాలా ఉంటాయి. అది చైనా ఎలా అధిగమిస్తుంది ఏంటి అనేది ప్రపంచం చూడాలి. $300 బిలియన్ ఖర్చు వస్తుంది. $300 బిలియన్ దగ్గర దగ్గర ఒక $1 ట్రిలియన్ ఖర్చు వచ్చే అవకాశం ఉందనేది ఒక అంచనా. అది రావడమే అది ఒకవేళ చైనా కానీ అది కట్టి విజయవంతమైతే ఈరోజు చైనా ఉత్పత్తి చేస్తున్న మొత్తం ఎలక్ట్రిసిటీతో సమానమైన హైడ్రో ఎలక్ట్రిసిటీ అక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే 360 రోజులు నీళ్ళు వస్తాయి, విపరీతమైన వేగంతో వస్తాయి. అంటే టర్బైన్లు అంత శక్తివంతంగా నువ్వు తిప్పొచ్చు అక్కడ. సో చైనా ఇప్పుడు అక్కడ గ్యాంబిల్ మొదలు పెట్టింది. కాకపోతే మనకు వచ్చే ఇబ్బంది ఏంది, ఇప్పుడు చైనా అంత ఖర్చు పెట్టి విజయవంతం అవుతుందా లేదా ఏం చేస్తుంది అనేది తర్వాత పక్కన పెడితే, చైనా తీసుకున్న నిర్ణయం వల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే చైనా ఒకవేళ విజయాన్ని సాధిస్తే లేదా విజయం సాధించకపోయినా అక్కడ అడ్డుకట్ట వేస్తే, కనీసం గోడ కడితే వాటరు భారతదేశానికి వచ్చే వాటరు ఫ్లో కంట్రోల్ చేయబడుతుంది. ఫస్ట్ ప్రయారిటీ. ఎంత ఈ నీళ్లు రావాలన్నా వద్దా, వదలాలన్నా వద్దా అన్నది చైనా కంట్రోల్లోకి గేట్ చైనా పెడుతోంది. కాబట్టి దానివల్ల వరదలు వచ్చినప్పుడు చైనా కంట్రోల్ చేయనప్పుడు మనకి అన్కంట్రోలబుల్ సిచ్యువేషను. సో చైనా మన సరిహద్దు నుంచి బ్రహ్మపుత్ర నది ప్రవహించే మొత్తం ప్రాంతానికి ఇబ్బందులు క్రియేట్ చేయొచ్చు. ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో చైనా ఏమైనా చేయొచ్చు. దానివల్ల వాటర్ బాంబు లాంటి పరిస్థితి చైనా క్రియేట్ చేయొచ్చు. ఇది మొట్టమొదటి ఇబ్బంది. రెండోది, చైనా ఎప్పటి నుండో ఈ బ్రహ్మపుత్ర నది గుండా వచ్చే హైడ్రలాజికల్ డేటా, వాటర్ యొక్క హైడ్రలాజికల్ డేటా మనకి ఇవ్వట్లేదు. ఆ ఇవ్వని సందర్భంలో పోరాడి 2008లో ఒక ఒప్పందం చేసుకున్నారు చైనాతో. అక్కడ వచ్చే ప్రవాహపు వివరాలు ముఖ్యంగా వానాకాలంలో ఎప్పటికప్పుడు భారతదేశానికి ఇవ్వాలి అని. 2023లో ఆ ఒప్పందం ముగిసిపోయింది. ఆ తర్వాత అది రెన్యూ చేయలేదు. చైనాకి భారత్కి మధ్య ఉన్న గొడవల కారణంగా రెన్యూ చేయలేదు. దాంతో ఈ చైనా ఇప్పుడే ఎంత నీరు వస్తోంది మనకి సరిగ్గా చెప్పని పరిస్థితుల్లో ఏర్పడుతున్న గందరగోళం రేపు కంట్రోల్డ్ సిచ్యువేషన్లో ఉండి చైనా చెప్పకపోతే మీరు అన్నట్లు వాటర్ బాంబు సిచ్యువేషన్ అది ఒకటి. రెండు, మెకాంగ్ రివర్ ఉదంతాన్ని చైనా ఏం చేసిందో తీసుకుంటే అస్సాంని బంగ్లాదేశ్ని ఎడారిగా మార్చే రీతిలో కూడా చైనా ప్రవర్తించవచ్చు అక్కడ. ఎందుకంటే అస్సాంతో పాటు ఈ బంగ్లాదేశ్కి, అస్సాం అనే కాదు, అస్సాం, మణిపూర్, త్రిపుర ఇటువంటి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నీరే వాళ్ళకి అన్ని రకాలుగా ఆధారం. అటువంటి బ్రహ్మపుత్ర నీరు తగ్గిపోయినా
నియంత్రించబడిన ఎండిపోయినా కూడా అక్కడ అకాల కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఇది చైనా తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం కారణంగా మనకు వచ్చే ఇది. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలంటే మన గూఢచార వ్యవస్థ, మన నిఘా వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకోవాలి. చైనా చెప్తుందా లేదా అన్నది మనం పక్కన పెడితే మన సరిహద్దుల్లోకి బ్రహ్మపుత్ర వచ్చేటప్పుడు సరిహద్దు దగ్గర ఎంత వస్తుంది, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ మనం పెట్టుకోవాలి. మనం పెట్టుకోవడమే కాకుండా దాన్ని బంగ్లాదేశ్కి కూడా చెప్పాలి. ఇది మనం చేసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు చైనా తీసుకున్న నిర్ణయం కారణంగా ఒక రకంగా మనం ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేసుకోకపోతే గందరగోళం. చైనా యొక్క యాటిట్యూడ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇట్లే చెప్పగలరు, చైనా రేపు ఇబ్బంది పెడుతుంది. ఇక రెండవది కనబడుతుంది మెకాంగ్లో. రెండవది హిమాలయాలు అనేవి ఒక సరికొత్త పర్వతాలు. అవేమో ఎప్పుడో ఏర్పడిన పర్వతాలు కాదు, అవి ఆధునిక పర్వతాలు అనే పేరు. అందుకనే హిమాలయాల జువాలజీ చాలా పెలుసుగా ఉంటుంది. అందుకనే కాశ్మీర్కి రైలు మార్గం వేసేటప్పుడు ఆ హిమాలయాల శ్రేణి దాటే ఏవైతే ఇది ఉందో కాశ్మీర్ లోయలోకి వెళ్ళడానికి, అక్కడ రైలు మార్గం వేయడానికి చాలా ఇబ్బందులు వచ్చాయి. ఎందుకంటే ఆ కొండలు పెలుసుగా ఉండేసరికి సొరంగం దవ్వే కొన్ని నీళ్లు వస్తున్నాయి. సో ఇప్పుడు చైనా అటువంటి జియాలజీ ఉన్న చోట ఇంతటి భారీ డ్యామ్ను కడితే అంత వాటర్ని అక్కడ స్టోర్ చేస్తే ఎకలాజికల్గా జియలాజికల్గా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఐక్యరాజ్య సమితి కూడా అదే హెచ్చరించింది. మీరు ఇది కడితే ఇబ్బంది. 3 జార్జెస్ డ్యామ్ని కట్టినప్పుడే ఇటువంటి జియలాజికల్ ఇబ్బందులు వచ్చాయి అనేది ప్రపంచానికంతా తెలుసు. ఈరోజు చైనా కట్టబోతున్నది 3 జార్జెస్ డ్యామ్ కన్నా ఎక్కువ పెద్దది, పెద్ద ప్రాజెక్ట్. స్టోరేజ్లో కానీ హైట్లో కానీ వీటన్నిటిలో. సో ఎకలాజికల్గా కూడా అది పెద్ద ఇబ్బంది క్రియేట్ చేసింది. చైనా ఎప్పుడు ఎవరి మాట వినలేదు, తన ప్రయోజనాలే తను చూసుకుంటూ వచ్చింది. కాబట్టి ఈ రకంగా వచ్చే ఇబ్బందులు భారతదేశం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. చైనా దీన్ని ఎలా తీసుకెళ్తుంది, దానికి తగిన పరిష్కారాలు ఏంటి, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకోకపోతే అదేదో డ్యామ్ కట్టుకుంటుంది కదా, నీళ్లు ఆపలేదు కదా, అదే హైడ్రా ఏది మనం అదేదో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టే కదా, వాడు ఎలక్ట్రిసిటీ కావాలంటే నీళ్ళు వదలాల్సిందే కదా, మన నీళ్ళు ఆపరు కదా. ఈ భ్రమలు వదిలిపెట్టి మన జాగ్రత్తలు మనం తీసుకోకపోతే ఈ చైనా తీసుకున్న నిర్ణయం మెకాంగ్ రివర్ ఉదంతాన్ని కానీ తీసుకుంటే భారతదేశానికి బంగ్లాదేశ్కి ఈ విషయంలో చైనా నిన్న స్టేట్మెంట్ ఏమని ఇచ్చిందంటే, ఇది భారత్కి బంగ్లాకి వ్యతిరేకం కాదు, మేము ఎప్పటికప్పుడు ఈ డేటా ఇస్తాము, ఇది క్లీన్ ఎనర్జీ ఏదైతే భారతదేశం చెప్తోందో ఆ లైన్లోనే ఉంటుంది, మేము క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించాలని చూస్తున్నాము, అందుకే దీన్ని చేపడుతున్నాం. ఇవన్నీ మాటలు చెప్పినప్పటికి కూడా దాని వెనక ఉన్న రహస్య ఉద్దేశాలని, అజెండాని భారతదేశం దృష్టిలో పెట్టుకోవాలి. చైనాని ఎప్పుడు నమ్మలేని పరిస్థితి.